సో am I audible, am I visible, clear? All set, go. ఓకే. సో మనం లాస్ట్ క్లాస్ లో ఏం నేర్చుకున్నాం నాన్న? ఒకసారి క్విక్ రివిజన్ చేద్దామా? లాస్ట్ 2 క్లాస్ లో ఏమేమి నేర్చుకున్నాం, ఒక క్విక్ రివిజన్ చేద్దామా? క్విక్ రివిజన్ చేద్దాం. ఓకే. సో ఏమేమి నేర్చుకున్నాం మనము? చెప్పండి, మీరు గుర్తు తెచ్చుకున్నారా? మనము ట్రయాంగిల్ అంటే ఏంటో నేర్చుకున్నాము. ట్రయాంగిల్ లో ఏమేమి ఉంటాయని నేర్చుకున్నాము. ట్రయాంగిల్ అంటే ఏంటి? ట్రయాంగిల్ అంటే 3 భుజాలు, త్రీ క్లోజ్ సైడ్స్ ఉండాలి, క్లోజ్డ్ ఉండాలి సైడ్స్. అనా దీని దాంట్లో ఏమేమి ఉన్నాయన్నాం? 3 వెర్టిసెస్ ఉన్నాయన్నాము. 3 వెర్టిసెస్ ఏబిసి. 3 యాంగిల్స్ ఉన్నాయన్నాము. యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి. 3 సైడ్స్ ఉన్నాయన్నాము, ఏబి, బిసి అండ్ సి. ఓకే, ఇది అనుకున్నాం. దాని తర్వాత ఏం నేర్చుకున్నాను? ట్రయాంగిల్స్ యొక్క మనం ఏంటి టైప్స్ నేర్చుకున్నాను నాన్న. ట్రయాంగిల్స్ యొక్క టైప్స్ కూడా నేర్చుకున్నాం లాస్ట్ క్లాస్ లో. ఏం నేర్చుకున్నాం? ఒక ట్రయాంగిల్ ఏముంది, ఫర్ ఎగ్జాంపుల్ టైప్స్ ఏనా, టైప్స్ కూడా నేర్చుకున్నాం. టైప్స్ లో ఏం నేర్చుకున్నాం మనం? ఒక ట్రయాంగిల్ ఏమన్నాము, ఒక ట్రయాంగిల్ ఏమన్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఇది అనుకోండి, పిక్యూఆర్. పిక్యూఆర్ లో పిక్యూ అండ్ పిఆర్ అనే 2 సైడ్స్ సేమ్ గా ఉన్నాయి. దీన్ని ఏమన్నా మనం, 2 సైడ్స్ సేమ్ గా ఉంటాయి, ఐసోసిలస్ ట్రయాంగిల్ అన్నాం. గుర్తుందా? ఐసోసిలస్ ట్రయాంగిల్ అన్నాం. దీన్ని ఏమన్నా ఐసోసిలస్ ట్రయాంగిల్ అన్నా. దీని ఏమన్నా ఐసోసిలస్ అన్నాం. ఇంకో ట్రయాంగిల్ ఏందన్నా? ఇంకో ట్రయాంగిల్ ని నేను ఇట్లా గీసాను. మనం ఒక ట్రయాంగిల్ ని, దీంట్లో ఈ 3 భుజాలు, 3 సైడ్స్ ఆర్ ఈక్వల్. దీంట్లో ఏంది? ఐసోసిలస్ లో పిక్యూ ఈజ్ ఈక్వల్ టు పిఆర్, అంటే ఓన్లీ 2 సైడ్సే సమానం. దీంట్లో ఏందన్నా, దీంట్లో ఏంది? 3 సైడ్స్ XY YZ, XY YZ ZX, ఈ 3 సైడ్స్ సమానంగా ఉన్నాయి. దీన్ని ఏమన్నా గుర్తు తెచ్చుకోండి. ఏం తెచ్చుకున్నాం? దీన్ని ఏమంటాం నాన్న? ఈక్విలాటరల్ ట్రయాంగిల్ అంటారు. ఓకే, దీన్ని ఏమన్నా మనం ఈక్విలాటరల్ ట్రయాంగిల్, దీన్ని ఏమన్నాం ఐసోసిలస్ అన్నాం. ఓకే, దీని తర్వాత ఇంకోటి యాంగిల్స్ వైజ్ కూడా తీసుకున్నాం మనం. యాంగిల్స్ గురించి చూసుకున్నాం. ఇది సైడ్స్ బేసిస్ మీద ఈ టైప్స్. ఓకే, దీంట్లో ఇంకోటి చెప్పాను అన్న, ఐసోసిలస్ లో చూడండి, ఐసోసిలస్ మనం ఇంకా ప్రాపర్టీస్ గురించి నేర్చుకున్నాము. గుర్తుందా మీకు? నేను మళ్ళీ ఒకసారి చెప్తాను. ఐసోసిలస్ లో దాని యొక్క స్పెషాలిటీస్ ఏంటి ఏనా, మనం నేర్చుకున్నాం ఆల్రెడీ ఇవన్నీ లాస్ట్ క్లాస్ లో. ఓకే, మళ్ళీ నేను రివిజన్ చేస్తున్నాను. ఈ ఐసోసిలస్ ట్రయాంగిల్ లో మనం నేర్చుకున్నాం ఏంది? ఇది ఏబిసి అనేది, వేర్ ఏబి ఈజ్ ఈక్వల్స్ టు ఏసి అనా, ఏబి ఈజ్ ఈక్వల్స్ టు ఏసి. దీన్ని ఏమన్నా ఐసోసిలస్ ట్రయాంగిల్. ఐసోసిలస్ ట్రయాంగిల్ ఏమన్నా, ఈ సమానంగా ఉండే సైడ్స్ కి ఎదురుగా ఉండే కోణాలు, అంటే ఈ ఈ సైడ్ కి ఎదురుగా అనుకున్న ఏంటిది సి అనా, యాంగిల్ సి. అండ్ ఈ భుజానికి ఎదురుగా ఉండే కోణం ఏంటిది బి. సో దీనిలో ఏమన్నా మనం యాంగిల్ బి ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ సి అన్నాం. గుర్తుందా? ఇది ఐసోసిలస్ ట్రయాంగిల్, ఐసోసిలస్ ట్రయాంగిల్. ఓకే, నెక్స్ట్ చూద్దానన్నా. నెక్స్ట్ ఏంది? నెక్స్ట్ ఏమన్నా నేను, ఈక్విలాటరల్ ట్రయాంగిల్. ఈక్విలాటరల్ ట్రయాంగిల్ ఏముంది? 3 సైడ్స్ సమానంగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పిక్యూఆర్ అంటే ఇందులో పిక్యూ, క్యూఆర్, ఆర్పి ఇవన్నీ సమానంగా ఉంటాయి. దీంట్లో ఏంద్రా అన్న, ఇంకోటి ఏంటంటే ఇందులో అన్ని యాంగిల్స్ కూడా సమానంగా ఉంటాయి. అది ఎన్ని ఉంటాయినా 60 డిగ్రీలు ఉంటాయి. యాంగిల్ క్యూ, యాంగిల్ పి, యాంగిల్ ఆర్, ఇవన్నీ సమానంగాను అవి అన్ని 60 డిగ్రీలు గాను ఉంటాయి. దేంట్లో? ఈక్విలాటరల్ ట్రయాంగిల్ లో. అర్థమవుతుందా?
ఇది కూడా మనం నేర్చుకున్నాం. ఓకే. ఇంకా మనము ఏం చేసాము, మన లాస్ట్ క్లాస్లో ఇంకా లాస్ట్ క్లాసెస్లో ఏం చేసాము, మనము ఏం చేసామంటే కీ యాంగిల్స్ ని ఆధారంగా చేసుకొని కూడా వీ హ్యావ్ డివైడెడ్ ద ట్రయాంగిల్స్ అనా, వీ హ్యావ్ డివైడెడ్, వీ హ్యావ్ టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్. సో అవి ఎట్లాగా, తో ఏం చేసాము అందులో, సారీ, తో యాంగిల్స్ ని ఏం చేశానన్నా, ఒక యాంగిల్ ఏమన్నాం, ఇట్లా ఒకటి ఇట్లా ఇట్లా ఒక ట్రయాంగిల్ గీసాము, ఇట్లా అన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇది అనుకోండి, ఇది ఫర్ ఎగ్జాంపుల్ 80 degrees అనుకోండి, అనా ఈ యాంగిల్ 80 degrees, అండ్ ఈ యాంగిల్ సమ్ 30 degrees అనుకోండి, సో రిమైనింగ్ ఎంత ఉంటుంది, ఇది ఎంత అనుకోండి అంటే 70 అనుకోండి. సో ఈ ఈ ట్రయాంగిల్ ఏమంటాను, ఈ ట్రయాంగిల్ ఏమంటాము, ఎందుకంటే ఈ ఈ ట్రయాంగిల్ పీక్యూఆర్ లో, యాంగిల్ పీక్యూఆర్ లో ప్రతి కోణం ఏంటంటే బిలో 90 degrees ఉంది నాన్న, చూడండి బిలో 90 degrees ఉందా లేదా, అన్ని బిలో 90 degrees ఉన్నాయి. కాబట్టి దీన్ని ఏమన్నాం మనం, అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ అన్నా, అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ అన్నా. ఇంకోటి ఏం చేసాము, ఇది ఒక ట్రయాంగిల్, ఈ యాంగిల్ అనుకోండి 100 degrees, దీన్ని XYZ. సో XYZ ట్రయాంగిల్ లో ఏదైనా ఒక యాంగిల్ 90 degrees కంటే ఎక్కువగా ఉంటే దాన్ని మనం ఆబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాము. ఏమంటానా, ఆబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాం. ఏదైనా యాంగిల్ 100 degrees 90 degrees కంటే ఎక్కువ, 100 అనేది ఏంటన్నా 90 degrees కంటే ఎక్కువ, కాబట్టి దీన్ని ఆబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్. ఇంకోటి ఏంటన్నా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అన్న, గుర్తుందా, దీన్ని ఏమన్నాం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అన్నది. ఇది ఏమన్నా మనం దీన్ని, ఎందుకంటే ఇది ఎగ్జాక్ట్లీ 90 degrees ఉన్నది. దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ STU అనే ట్రయాంగిల్ ఉంది, దీంట్లో ఇది చూడండి, ఈ ST అనే యాంగిల్ 90 degrees, కాబట్టి దీన్ని ఏమన్నాం రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకే, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకే ఓకే, ఇవి క్లియర్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో మనం ఒక థీరం కూడా నేర్చుకున్నాం, ఏంటిది పైథాగరస్ థీరం గురించి కూడా డిస్కస్ చేస్తాం. పైథాగరస్ థీరం ఏంటి, హైపోటెనస్ యొక్క స్క్వేర్ అని చూసినాం, హైపోటెనస్ యొక్క స్క్వేర్, దాని స్క్వేర్ ఈ రెండింటి స్క్వేర్ కి సమ్ కి సమానంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ STU లో ఇప్పుడు SU అనేది ఏంటన్నా హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ భుజము అంటే ఈ సైడ్ అండ్ ఈ సైడ్ యొక్క స్క్వేర్ సమ్ కి, ST స్క్వేర్ ప్లస్ TU స్క్వేర్. అర్థమవుతుందన్నా, ST స్క్వేర్ ప్లస్ TU స్క్వేర్ అయితే దీన్ని కూడా మనం చక్కగా నేర్చుకున్నాము లాస్ట్ టైం. అన్ని గుర్తుకొస్తున్నాయా మీకు, ఎందుకంటే ఇవి తెలవడం చాలా అదనమాట. ఓకే, ఇంకా ఇంకేం నేర్చుకున్నాం, మనం ప్రాపర్టీస్ గురించి కూడా నేర్చుకున్నాం. మనం కొన్ని ప్రాపర్టీస్ గురించి కూడా నేర్చుకున్నాము. ఇవాళ మిగతా కొన్ని నేర్చుకున్నాం. ఏం ప్రాపర్టీస్ నేర్చుకున్నాం, ప్రాపర్టీస్ గురించి ఏం నేర్చుకున్నాను, ఏదైనా ఒక ప్రతి ట్రయాంగిల్ లో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్రయాంగిల్ అనుకుంటే నేను మంచిగా గీస్తాను, సేక్ ఆఫ్ క్లారిటీ, స్ట్రైట్ లైన్ ఆర్డర్ ఇట్లా అనుకోండి. ఒకటి ఇది ఒక ట్రయాంగిల్ అనుకోండి, ఇది CDE అనే ట్రయాంగిల్. CDE అనే ట్రయాంగిల్ లో అన్ని యాంగిల్స్ మొత్తం ఏంటని చెప్పాను నేను, ఫస్ట్ ప్రాపర్టీ ఏంది, ఈ యాంగిల్స్ ఉంటే యాంగిల్ C, యాంగిల్ D, యాంగిల్ E వీటి సమ్ ఎంత అన్నాను 180 degrees. సో ఏంది ఫస్ట్ ప్రాపర్టీ, సమ్ ఆఫ్ ఆల్ ద యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు 180 degrees. క్లియర్, ఇది ఒకటి నేర్చుకున్నాం మనం. ఓకే, మళ్ళీ దాని తర్వాత ఇంకో ప్రాపర్టీ ఏం నేర్చుకున్నాము, మనము ట్రయాంగిల్ లో ఏవేని రెండు సైడ్స్ ని
సమ్ చేస్తే వాటి యొక్క లెంత్ ని సమ్ చేస్తే అది మూడవ సైడ్ కంటే ఎక్కువగా ఉండాలి. అర్థమవుతుందా? ఏవేని రెండు సైడ్స్, ఫర్ ఎగ్జాంపుల్ నేను తీసుకుంటే సిడి ప్లస్ ఏదన్నా ఇంకో సైడ్ తీసుకోండి, ఏంది డిఈ. సిడి డి ఇవి రెండింటి లెంత్ నేను సమ్ చేస్తే ఇది ఎప్పటికీ కూడా గ్రేటర్ దెన్ సిఈ. అర్థమవుతుందా? ఇన్ ఎ ట్రయాంగిల్ the sum of the length of any two sides is always greater than the third side. క్లియర్ అన్న అనేది ఇది మనం నేర్చుకున్నాము. క్లియర్, ఇది చాలా క్లియర్ కాదు. ఇదన్నమాట. ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో రకం కూడా రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సి ప్లస్ డి ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్, ఇంకో సైడ్ ఏంటన్నా సిఈ రాసాం మనం, డిఈ రాసాం. తో సిడి కంటే ఇది ఎక్కువగా వీటి లెంత్ అనేది ఉండిద్ది. ఓకే, ఇది మనం నేర్చుకున్నాం. ఓకే, సో ఇవాళ ఏం చేద్దానంటే, ఇవాళ మనం ఫోకస్డ్ గా ఇవాటి టాపిక్ ఏంటంటే ఫోకస్డ్ గా ఇంకా మిగిలిన ప్రాపర్టీస్ రెండు ఉన్నాయి, అంటే ట్రయాంగిల్ గురించి, వాటి గురించి మనం నేర్చుకున్నాం. అంటే ప్రాపర్టీస్ కాదు, ప్రాపర్టీస్ అనగానే అంటే ట్రయాంగిల్స్ నుంచి నేర్చుకోవాల్సిన అంశాలు, ఇది బేసిక్స్ అన్నమాట, అవి నేర్చుకోవాలి. సో మీరు ఇక్కడ చూస్తున్నారండి ఎక్స్టీరియర్ యాంగిల్. ట్రయాంగిల్ కి ఎక్స్టీరియర్ యాంగిల్ అంటే ఒకసారి చూద్దాం. ఫస్ట్ మీరు ఎక్స్టీరియర్ అనగానే మీ మనసులో ఏమవుతుంది? ఎక్స్టీరియర్ అనగానే చూడండి ఒకసారి ఏమొస్తుంది, ఒకసారి ఆలోచించండి. ఎక్స్టీరియర్ అనగానే ఏమనిపిస్తుంది? సంథింగ్ ఎక్స్టర్నల్ అనిపిస్తుందా? ఎక్స్టీరియర్ అంటే సంథింగ్ రిలేటెడ్ టు ఎక్స్టర్నల్ అనా? ఎక్స్టర్నల్ అంటే ఏంటన్నా, ఇది ఒక సర్కిల్ అనుకుంటే, ఇది మళ్ళీ ఇల్లు అనుకుంటే, ఇది మన ఇల్లు అనా, ఇది మన కాంపౌండ్ వాళ్ళు. తో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి అయితే ఇక్కడ ఒక రోడ్ ఉంది నాన్న, ఇది రోడ్డు. తో మన ఇంటికి ఇంటర్నల్ గా ఉందా రోడ్డు, ఎక్స్టర్నల్ లో పోతుందా? మన ఇంటికి ప్రహారీ గోడ ఉంది, ఇది కాంపౌండ్ వాల్, ఇదంతా మన ఇంటర్నల్. ఏంటనేది ఇది మన ఇంటర్నల్. దీనికి పైన ఉండేది ఎక్స్టర్నల్ అంటారుగా, ఎక్స్టర్నల్ అంటారు దీన్ని. ఎక్స్టర్నల్ అంటే ఏంటి? సంథింగ్ రిలేటెడ్ టు అవుట్ సైడ్ అనా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తూ ఉంటారు, చెప్పండి మీకు గుర్తుందా? మీ సైన్స్ సోషల్ సైన్స్ క్లాస్ చెప్తే ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎవరు మన దగ్గర? మీరు యూట్యూబ్ లో న్యూస్ పేపర్ చదువుతున్న ఎక్స్టర్నల్ మినిస్టర్ ఎవరు? ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ కాదు, అందరు తెలుసు మీకు, చాలా వీడియోస్ లో కూడా చూస్తుంటారు, జయశంకర్. సో ఆయన యొక్క మంత్రి, ఏ మంత్రిత్వ శాఖను, ఏ శాఖను చేస్తున్నారు? ఎక్స్టర్నల్ అఫైర్స్. ఎక్స్టర్నల్ అఫైర్స్ అంటే ఏంటన్నా, ఎక్స్టర్నల్ అఫైర్స్ అంటే ఏంటిది అంటే, ఇండియా ఉంది కదా, ఇండియాలో కాకుండా ఇండియా చుట్టుపక్కల ఉన్న కంట్రీస్ తో డీల్ చేసి అనమాట. ఇక్కడ పాకిస్తాన్ ఉంది, ఇక్కడ బంగ్లాదేశ్ ఉంది, ఇక్కడ యుఎస్ ఉంది, ఇక్కడ చైనా ఉంది, ఇట్లా ఉంది కదా. సో వీటన్నిటి మన ఇండియాలో కాకుండా బయటి దేశాలతో సంబంధాలు ఉంటాయి చూసినదా, అంటే బయటి దేశాలతో సంబంధాలని మనం ఏమంటాం? ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ. ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ అంటాం కదా దీన్నే జయశంకర్ లీడ్ చేస్తున్నారు. ఆయన విదేశాంగ మంత్రి. విదేశాంగం అంటే మన దేశంలో ఇంటర్నల్ కాకుండా ఎక్స్టర్నల్ పడుతుంది, ఇది అనమాట. సో ట్రయాంగిల్ లో మనం గెట్ బ్యాక్ టు అవర్ టాపిక్ ఆఫ్ ట్రయాంగిల్. ట్రయాంగిల్ లో మనకి ఎక్స్టర్నల్ యాంగిల్, ఎక్స్టీరియర్ యాంగిల్ ఎట్లా ఉంటుంది నాన్న? ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్రయాంగిల్ ఉంది, EFG అనే ట్రయాంగిల్ ఉంది. ఓకే, ఈ ట్రయాంగిల్ ఉంది. దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇట్లా ఒక లైన్ ఎక్స్టెండ్ చేశాను, ఈ సైడ్ నాట్ ఎక్స్టెండ్ చేశాను, ఇది హెచ్ అనుకోండి. ఓకే, ఇది హెచ్ అనుకుందాం. ఓకే,
తో ఇప్పుడు చూడండి నాన్న, తో ఈ యాంగిల్ ని విత్ రెస్పెక్ట్ టు ట్రయాంగిల్ ఈఎఫ్జి, తో యాంగిల్ ఈ ఏమైంది నాన్న, యాంగిల్ ఈ, యాంగిల్ ఈ, దీన్ని ఏం రాయొచ్చు, యాంగిల్ ఈని మనం ఇటు రాద్దాం, యాంగిల్ ఈని మనం ఇట్లా కూడా రాయొచ్చు, ఎట్లా రాద్దాం, యాంగిల్ ఈని మనం ఎట్లా రాయొచ్చు, యాంగిల్ ఎఫ్ఈజి. మనం లాస్ట్ చాప్టర్ చూసాము, ఈ మధ్యలో ఉంది కాబట్టి ఇట్లా ఈ యాంగిల్ ఇట్లా కూడా రాయొచ్చు. ఓకే, ఈఎఫ్జి ఉంది కదా, ఈ యాంగిల్ ఏమంటాను విత్ రెస్పెక్ట్ టు ట్రయాంగిల్ ఈఎఫ్జి, యాంగిల్ ఎఫ్ఈజిని ఏమనొచ్చు, దీని యాంగిల్, ఈ యాంగిల్ ని, ఇది ఇంటర్నల్ ఉందా ఎక్స్టర్నల్ ఉందా, ఈ ట్రయాంగిల్ కి ఇంటర్నల్ గా ఉందా, ఇది ఎక్స్టర్నల్ గా ఉందా, ఈ లోపల ఉంది కదా ఇది, లోపల ఉందంటే ఏంటి, ఇది ఇంటర్నల్, చాలా ఈజీ, ఇంటర్నల్ కదా ఇది. సో యాంగిల్ ఈ అనేది ఏంటి, ఇంటర్నల్ యాంగిల్. ఓకే, దీన్నే మనం ఎఫ్ఈజిగా అని కూడా అనొచ్చు, ఇంటర్నల్ యాంగిల్ అనొచ్చు దీన్ని. ఓకే, క్లియర్, ఇది చాలా ఈజీ నాన్న. ఓకే, సో ఇంకొకటి చూద్దాం మనం ఇప్పుడు ఈ యాంగిల్ ఎఫ్ చూడండి నాన్న, ఇది చూద్దాం ఇప్పుడు, ఇది చూద్దాం మనం, ఈ ఎఫ్ చూద్దాం. సో యాంగిల్ ఎఫ్ చూడండి నాన్న, యాంగిల్ ఎఫ్ చూడండి, యాంగిల్ ఎఫ్ చూడండి, యాంగిల్ ఎఫ్ ని ఎట్లా రాయొచ్చు మనం, జిఎఫ్ఈ అని కూడా రాయొచ్చు కదా దీన్ని మనం, యాంగిల్ జిఎఫ్ఈ. ఓకే, సో దీన్ని, ఓకే, యాంగిల్ జిఎఫ్ఈ, యాంగిల్ ఎఫ్, సో దీన్ని మనం, ఇది ఇంటర్నల్ యాంగిలా ఎక్స్టర్నల్ యాంగిలా, ఒకసారి చూడండి, ఇది ఈ యాంగిల్ ఈ ట్రయాంగిల్ కి విత్ రెస్పెక్ట్ టు ద ట్రయాంగిల్ ఎఫ్ ఈజ్ ది, సో ఈ యాంగిల్ ఇంటర్నలా ఎక్స్టర్నలా, చాలా ఈజీ నాన్న. ఇంటర్నల్, ఎందుకు ఇంటర్నల్, ఎందుకంటే దీని లోపల ఉంది కదా నాన్న, అదే కదా లోపల ఉంది కదా, మన కాంపౌండ్ వాల్, మన ఇంట్లో, మన ఇల్లు ఇట్లా ఉంది, ఈ కాంపౌండ్ కి చుట్టుపక్కల లోపల ఉంటే మనం ఇంటర్నల్ అందాం, బయట ఉంటే మనం ఇది ఎక్స్టర్నల్ అన్నాం. ఈ విత్ రెస్పెక్ట్ టు దిస్ ట్రయాంగిల్ ఈఎఫ్జి, ఇదేందన్నా యాంగిల్ ఎఫ్ అనేది ఇంటర్నల్. క్లియర్, ఇది చాలా ఈజీ, ఇది ఇంటర్నల్. ఓకే, ఇంటర్నల్ యాంగిల్. ఓకే, సో నెక్స్ట్ చూద్దాం అన్న, నెక్స్ట్ ఏంది, యాంగిల్ జి. యాంగిల్ జిని మనం ఎట్లా రాయొచ్చు, ఈజిఎఫ్ అని కూడా రాయొచ్చు, అది యాంగిల్ జి, యాంగిల్ ఈజిఎఫ్ అని కూడా రాయొచ్చు దీన్ని. ఓకే, ఎందుకంటే ఈ జి మధ్యలో ఉంది కాబట్టి ఇది అనమాట. ఓకే, సో ఈ యాంగిల్, ఈ యాంగిల్ ఏంది, ఈ యాంగిల్. ఓకే, సో ఈ యాంగిల్ ఇంటర్నల్ ఎక్స్టర్నల్, ఇది కూడా సేమ్ ఇంటర్నల్ అయినా, ఇది కూడా ఎందుకు ఇంటర్నల్, ఎందుకంటే ఇది లోపలగా ఉంది. ఓకే, చాలా సింపుల్ అన్న. ఓకే, సో ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినాలి, లిజన్ టు మీ వెరీ కేర్ఫుల్లీ. నౌ ఈ యాంగిల్ ఉంది అన్న, ఈ యాంగిల్ ఉంది, ఈ యాంగిల్ ఏంది, ఈ యాంగిల్ ఎట్లా ఏర్పడింది, ఈ యాంగిల్ నేనేమనొచ్చు, యాంగిల్ ఈజిహెచ్, దీని ఏమనొచ్చు మనం, యాంగిల్ ఈజిహెచ్. ఓకే, యాంగిల్ ఈజిహెచ్, ఈ యాంగిల్. సో ఈ యాంగిల్ ఏమనొచ్చు విత్ రెస్పెక్ట్ టు దిస్ ట్రయాంగిల్, దీని ఇంటర్నల్ అనొచ్చా, ఇంటర్నల్ యాంగిల్ అనొచ్చా, అనొచ్చా కాదా, చెప్పండి మీరు, అనొచ్చా కాదా, అనొచ్చా, అనొచ్చా కాదా, చూడండి అన్న, దీని ఏమనొచ్చు, ఎందుకంటే ఈ ట్రయాంగిల్ కి ఇది బయటి వైపు ఉంది నాన్న, చూడండి ఈ ట్రయాంగిల్ ఎంత ఉంది, ఈ ట్రయాంగిల్ ఉంది ఇట్లా, ఈ ట్రయాంగిల్ ఈ కోణం చూడండి, ఈ యాంగిల్ అనేది బయట ఉంది, ఎట్లుంది, ఇది బయటి వైపుకు ఉంది, దీన్ని ఏమంటాం, అందుకోసం బయట ఉంది కాబట్టి ఎక్స్టీరియర్ యాంగిల్, ఇంటీరియర్ ఇంటర్నల్ అనొచ్చు, దీన్ని ఎక్స్టీరియర్ ఎక్స్టర్నల్ కూడా, ఎక్స్టీరియర్ యాంగిల్ అనొచ్చు, ఏమంటారు దీన్ని
దీన్ని ఏమంటారు? దీన్ని ఎక్స్టీరియర్ యాంగిల్ అంటారు. ఓకే, ఏమంటారు అన్న దీన్ని? ఎక్స్టీరియర్ యాంగిల్ అనొచ్చు. ఓకే, క్లియర్? ఎక్స్టీరియర్ యాంగిల్ అంటే ఏదో క్లియర్ అయిందా? చాలా ఈజీ. ఓకే, తో దీంట్లో చూద్దాం అన్న. ఇది ఎక్స్టీరియర్ యాంగిల్ క్లియర్ అయింది. ఓకే, ఇప్పుడు చూద్దాం దీని ప్రాపర్టీ, ఎక్స్టీరియర్ యాంగిల్ ప్రాపర్టీ చూద్దాం అన్న. ఎక్స్టీరియర్ యాంగిల్ ప్రాపర్టీ ఏంటంటే చిన్న, వింటున్నారా అందరు జాగ్రత్తగా? వినాలన్నా? ఓకే, వినాలి ఇక్కడ. తో తో ఈ ఎక్స్టీరియర్ యాంగిల్లో ఇక్కడ దీని ప్రాపర్టీ ఏంటంటే, ఎక్స్టీరియర్ యాంగిల్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని నేను 1 అనుకుంటాను, ఈ యాంగిల్ ని 2 అనుకుంటాను, ఈ యాంగిల్ ని 3 అనుకుంటే మనకి ఏంటన్నా ఈ ప్రాపర్టీ ఏం చెప్తుందంటే, యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 2 ఈజ్ ఈక్వల్స్ టు, దీన్ని ఏమన్నా దీన్ని యాంగిల్ దీన్ని ఏమన్నా అంటే దీన్ని 4 అనుకుందాం అనుకున్నాం, ఈ యాంగిల్ 4 అనుకున్నాం, తో యాంగిల్ 4 అండి. తో దీన్ని ఎక్స్టర్నల్ ప్రాపర్టీ అంటే ఎట్లా అంటే, ఈ ఎక్స్టర్నల్ యాంగిల్ ఏదైతే ఉందో, ఎక్స్టీరియర్ యాంగిల్ ఏదైతే ఉందో, ఈ యాంగిల్ ఏదైతే ఉందో, ఈ యాంగిల్ అనేది ఈ రెండు దాని అడ్జసెంట్ కాకుండా దానికి ఇటువైపు ఉన్నటువంటి రెండు యాంగిల్స్ యొక్క సమ్ చేస్తే ఈ యాంగిల్ వచ్చింది. అర్థమవుతుందా? దీన్ని ఎట్లాగో మనం ప్రూవ్ చేద్దాం. ఇప్పుడు మీరు కంగారు పడొద్దు, మనం దీన్ని ప్రూవ్ చేద్దాం. అంటే మీరు బట్టి పట్టాల్సిన అవసరం లేదన్నా, ఇక్కడ బట్టి పట్టాల్సింది అస్సలు అవసరం లేదు. ఓకే, మనం దీన్ని జాగ్రత్తగా నేర్చుకుందాం. ఎట్లా అంటే, తో దీని ఏమన్నా ఏమనొచ్చేది, an exterior angle of a triangle is equal to the sum of its interior opposite angles. మళ్ళీ రాస్తాను, జాగ్రత్త చూడండి. ఏనా? ఇప్పుడు నేను ఒకసారి ప్రూవ్ చేద్దాం దీన్ని. ఇట్లా ఎందుకు అవుతుంది అని అంటున్నాను నేను. సార్ అంటున్నారు ఈ 1 యాంగిల్ 2 యాంగిల్ అంటే ఈ రెండు యాంగిల్స్ ని సమ్ చేస్తే ఈ యాంగిల్ వస్తున్నా అంటున్నారు కదా. సో ఇది ఎట్లనో మనం ఒకసారి ప్రూవ్ చేద్దాం. ఎందుకంటే మ్యాథ్స్ లో ఏంద్రానా, మ్యాథమెటిక్స్ లో ఏదిని కూడా ప్రూవ్ చేసేంత వరకు నమ్మొద్దు, అంతేనా? ఓకే, మనం ఊరికనే ఏదో అంటే మనం నమ్మొద్దు. మీకు ఒక స్టోరీ తెలుసా? అంటే ఇది మ్యాథమెటిక్స్ తోటి కొంచెం రిలేటెడ్, అంటే సైన్స్ లో మీకు చాలా ఒకటి తెలుసా, గెలీలియో అంటే ఆయన ఉన్నాడు. గెలీలియో పేరు విన్నారా? గెలీలియో స్పెల్లింగ్ కరెక్ట్ గా రాలేదు నాకు, నేను తెలుగులో వస్తానా. గెలీలియో అనే ఒక పెద్ద శాస్త్రవేత్త, ఖగోళ శాస్త్రవేత్త, ఆయన అన్ని అనమాట. ఆయన ఖగోళ శాస్త్రవేత్త. తో ఆయన ఏమన్నాడంటే, అందరు అన్నారు అందరు ఏమన్నారంటే జియోసెంట్రిక్ థియరీ అన్నారు. జియోసెంట్రిక్ థియరీ ఈజ్ నథింగ్ బట్ కి మన ఎర్త్ అనేది సెంటర్ గా ఉండిద్ది, మిగతా అన్ని గ్రహాలు ఇంక్లూడింగ్ సూర్యుడు, చంద్రుడు, బుధుడు, కుజుడు ఇవన్నీ ఉంటాయి కదా, నెప్ట్యూన్ సన్, వీనస్, మార్స్ అనా, నెప్ట్యూన్, యురేనస్, ఇవన్నీ గ్రహాలన్నీ ఎర్త్ చుట్టూ తిరుగుతాయన్నారు నాన్న. దీని ఏమన్నాడు? జియోసెంట్రిక్ థియరీ అన్నాడు. జియోసెంట్రిక్ థియరీ ఎవరన్నారు? ఇది చాలా మంది గెలీలియో కంటే ముందు వాళ్ళు. గెలీలియో వచ్చి ఆయన ప్రూవ్ చేసి అన్నాడు, లేదు ఇది తప్పు, జియోసెంట్రిక్ కరెక్ట్ కాదు.
అనా హీలియోసెంట్రిక్ థియరీ అన్నాడు నేను. హీలియోసెంట్రిక్ అంటే సూర్యుడు సెంటర్ లో ఉన్నాడు, దాని తర్వాత అన్ని గ్రహాలన్నీ దీని చుట్టూ తిరుగుతా ఉన్నాయి. నవగ్రహాలు అంటే మనం 8 గ్రహాలు ఉన్నాయి, అవి తిరుగుతాయి. అంటే గెలీలియో కరెక్ట్ చెప్పిందన్న. ఆయన ముందు వస్తున్న వాటిని ఊరికేనే పట్టుకోలేదు, ఆయన ప్రతిదాన్ని ప్రూవ్ చేశాడు అనమాట. ఆయన సైంటిఫికల్లీ తార్కికంగా ఆలోచించి ప్రూవ్ చేసి. అట్లాగే మనం కూడా ఆలోచించాలి మ్యాథ్స్ లో. ఏదో ఏదో అనగానే ఇఫ్ సంబడి సేస్ దిస్ ఈస్ ఈక్వల్స్ టు దిస్ అండ్ దిస్, సో వీ హ్యావ్ టు ఆస్క్ హిమ్ ఆర్ హర్ వై ఈస్ దట్ ద కేస్, ఎందుకు అట్లా, ఎందుకు, వై నాట్ ది అదర్వైజ్, ఎందుకు అట్లా వేరే విధంగా కాదు, ఇట్లనే ఎందుకు. సో మనం ఏం చేద్దామన్నా, దీనికి ఒకసారి ట్రై చేద్దాం. ఇది ఇది నేను ఎందుకు అంటున్నాను, నేను ఏమన్నాను, ఈ ఎక్స్టీరియర్ యాంగిల్ అనేది ఇంటర్నల్ అండ్ ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఉంటాయి చూసారా, వాటికి సమానంగా ఉంటాయి. ఇది ఈ రెండింటికి సమానంగా ఉంటాయని అంటున్నాను నేను బేసికల్గా. సో ఎట్లనో మనం ఒకసారి చూద్దాం ఇక్కడ. ఓకే, సో ఠీక్. సో దీనికంటే ముందున నేను ఒకటి మీకు మనం చిన్నప్పటి క్లాసెస్ లో నేర్చుకున్నాం, దాని గురించి మీకు చెప్తాను. ఎందుకంటే దీన్ని నేర్చుకునే ముందు ఆ ఆ నాలెడ్జ్ మనకు కావాలి, దాని గురించి చెప్తాను. మీకు ఇది గుర్తుందా? ఫర్ ఎగ్జాంపుల్, ఇదొక లైన్, దీనికి ప్యారలల్ గా ఇదొక లైన్ అనుకుందాం. ఇదొక లైన్, ఇదొక లైన్ అనుకోండి. దీన్ని ఏబి అన్నాం, దీన్ని సిడి అన్నాం. ఇవి రెండేంటి, ప్యారలల్ లైన్స్ అన్నా. ఏమన్నా నేను ప్యారలల్ లైన్స్ ఏంటన్నా, ఏబి ఈస్ ప్యారలల్ టు డిసి. దీనికి ఇంకొక లైన్ కండి తెలియక అంటాం కదా మన తెలుగుని, ఇదొక లైన్ వచ్చి ఇక్కడ ఖండించింది అనుకోండి, ఇట్లా ఇంటర్సెక్ట్, ఇంటర్సెక్ట్ అయింది ఎక్కడ, ఏబి అండ్ సిడికి XY అనే ఒక లైన్ ఇంటర్సెక్ట్ అయింది. ఈ రెండేంటి, ప్యారలల్ లైన్స్. సో ఇంటర్సెక్ట్ అయినప్పుడు ఈ ఇంటర్సెక్ట్ అయిన లైన్ ఏమంటారు నాన్న మనం, గుర్తుందా? ట్రాన్స్వర్సల్ అంటాం. దీన్ని ఏమంటారు నాన్న, దీన్ని దీన్ని ఏమంటాం, ట్రాన్స్వర్సల్ అంటాం. దీన్ని ఏమంటారు నాన్న, ఎక్స్వైని ట్రాన్స్వర్సల్ అంటాం లైన్ ఇది. ఓకే ఓకే. సో దీంట్లో మనం నేర్చుకున్నవి ఏంటన్నా, మనం ఏం నేర్చుకున్నాం దీంట్లో, ఈ యాంగిల్ ఉందా, ఈ యాంగిల్, వీటేంటి నాన్న, వీటిని ఏమంటారు, వీటిని ఆల్టర్నేటివ్ యాంగిల్స్ అంటారు నాన్న. ఇది ఏమంటారు, ఆల్టర్నేటివ్ యాంగిల్స్. ఏమంటారు నాన్న వీటిని, ఆల్టర్నేటివ్ యాంగిల్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని 1 అనుకుంటే, ఇది 1 అనుకుంటే, దీన్ని నేను ఏమనుకుంటున్నాను, 5 అనుకుంటాను అనుకో. సో యాంగిల్ 1 ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ 5. ఎందుకు నాన్న ఇవి రెండు ఏంటి నాన్న, ఆల్టర్నేటివ్ ఉంది కదా, ఈ లైన్ కి ఇటు ఉన్నాయి. దీని ఏమంటారు అన్న, ఆల్టర్నేటివ్ యాంగిల్స్. ఓకే ఓకే. దీన్ని మనం ఇది ఎందుకు అనేది కూడా మనం నేర్చుకున్నాం లాస్ట్ క్లాసెస్ లో. దీనికి మనం నేర్చుకున్నాం ఆల్రెడీ ఎందుకు అని. ఓకే, రెండు ప్యారలల్ లైన్స్ ని ఒక ట్రాన్స్వర్సల్ అనేది ఇంటర్సెక్ట్ చేస్తే అప్పుడు ఏర్పడే ఆల్టర్నేటివ్ యాంగిల్స్ ఏంటి, ఏముంటాయి నాన్న, సేమ్ ఉంటాయి. ఆల్టర్నేటివ్ అనేది ఈక్వల్ గా ఉంటాయి, సేమ్ కాదు. ఇంకోటి నాన్న, ఇంకో యాంగిల్ అంటాం మనం. ఇది చూడండి, ఇది చూడండి, ఈ యాంగిల్ అండ్ ఈ యాంగిల్ చూడండి. ఈ యాంగిల్ అండ్ ఈ యాంగిల్ రెడ్ పెన్ తో రాసాను చూసారా, వాటిని ఏమంటారు నాన్న, గుర్తు తెచ్చుకుని ఏమంటారు వీటిని, ఏమంటారు మనం లాస్ట్ క్లాసెస్ లో నేర్చుకున్నాము 7th 8th లో కూడా.
వీటిని ఏమంటారన్నా కరస్పాండింగ్ యాంగిల్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని 2 అంటాను, దీన్ని 6 అంటే యాంగిల్ 2 ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ 6. ఎందుకు నాన్న? ఎందుకంటే కరస్పాండింగ్ యాంగిల్స్ ఇంటూ parallel lines intersecting with a transversal, అప్పుడు ఏర్పడిన కరస్పాండింగ్ యాంగిల్స్ అనేది అవి కూడా కరస్పాండింగ్ యాంగిల్స్ అనేది ఈక్వల్ గా ఉంటాయి. ఇది గుర్తుందా? ఇది గుర్తుంచుకోవాలి. దీన్ని ప్రూవ్ కూడా చేసినా మనం లాస్ట్ క్లాసెస్ లో. ఓకే, ఇది మనందరికీ తెలిసిన విషయమేనా, ఇది కొత్తది కాదు. మీకు ఒకసారి రివిజన్ కోసం నేను ఇది చెప్తున్నాను. ఓకే, సో ఇది క్లియరా? ఆల్టర్నేటివ్ యాంగిల్స్ అనేటివి 1 and 5 ఆల్టర్నేటివ్ యాంగిల్స్ కాబట్టి అవి ఏముంటాయినా సమానంగా ఉంటాయి. అదే కరస్పాండింగ్ యాంగిల్స్ ఉంటాయి కదా, ఇవి కరస్పాండింగ్ యాంగిల్స్ అనేవి ఎట్లా ఉంటాయి నాన్న? కరస్పాండింగ్ యాంగిల్స్ కూడా సమానంగా ఉంటాయి. ఎప్పుడు అవి ఏవైనా రెండు ప్యారలల్ లైన్స్ ఒక ట్రాన్స్వర్సల్ తోటి ఇంటర్సెక్ట్ అయితే ఏర్పడినటువంటి ఈ ప్రాపర్టీస్ అనేది ఆల్టర్నేటివ్ యాంగిల్స్ అండ్ కరస్పాండింగ్ యాంగిల్స్. ఓకే, క్లియర్ ఇది చాలా ఈజీ కాదు. సో ఇవి గుర్తుపెట్టుకోవాలి, ఇవి రెండు ప్యారలల్ లైన్స్, దీన్ని ఏమంటారు ట్రాన్స్వర్సల్. ఓకే, సో దీన్ని ఒకసారి గుర్తుపెట్టుకోండి. దీన్ని నేను కింద పెడుతున్నాను, మీరు ఒకసారి ఇక్కడ రాస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు మనం మళ్ళీ లెట్ us గెట్ బ్యాక్ టు దిస్ పర్టిక్యులర్ ట్రయాంగిల్. మనం ఎందుకు నేర్చుకుంటానన్నా దీన్ని, ఎందుకోసం ఇక్కడ ఇదంతా కహాని ఎందుకు చెప్పాను, ఇదంతా మీ స్టోరీ దీని గురించి కదా. మనం ఏం చెప్తున్నాం, మీరు నన్ను ఒక క్వశ్చన్ అడిగారు, ఏమని అడిగారు? సార్ మీరు అంటున్నారు ఈ ఎక్స్టీరియర్ యాంగిల్ అనేది ఈ రెండు ఇంటీరియర్ యాంగిల్ కి సమానమని అంటున్నారు, ఎట్లా అంటున్నారు మీరు, ఏ ఆధారం ఏంది ఇది అంటున్నారు కదా. నేను చెప్తాను ఒకసారి. ఓకే, నేను ఇప్పుడు ఏం చెప్తా అంటే, సో ఈఎఫ్ ఉంది నాన్న, ఈఎఫ్ కి దీనికి ప్యారలల్ గా నేను ఇక్కడ నుంచి ఒక లైన్ డ్రా చేస్తున్నా. ఓకే, ఇట్లా. ఓకే, దీన్ని ఏమనుకుంటా అంటే జిఐ అనుకుంటున్నా నేను. ఓకే, ఓకే, జిఐ ఏందన్నా, నేను ఈ ఈఎఫ్ కి ప్యారలల్ గా నేను ఏం చేశాను, జిఐ అనే లైన్ గీశాను. ఓకే, క్లియర్? నాకు తెలిసి ఐ థింక్ ఐ నీడ్ టు హ్యావ్ దిస్ స్పేస్. నేను ఒకసారి దీన్ని చేస్తానన్నా, ఎరేజ్ చేస్తాను, కొంచెం గుర్తుంచుకుంటుంది. ఓకే, నేనేం చేశాను, ఈఎఫ్ కి ప్యారలల్ గా ఒక లైన్ గీశాను నేను. దాన్ని ఏమన్నాను, జీ దగ్గర నుంచి నేను ఈఎఫ్ కి ప్యారలల్ గా ఒక లైన్ ఎక్స్టెండ్ చేశాను. సో అప్పుడు ఈ ఫోర్త్ యాంగిల్ చూసారా, ఈ 4 యాంగిల్ రెండు భాగాలుగా విడబడింది. ఫ్రమ్ దిస్ యాంగిల్ 4 there are 2 points. ఎక్స్ యాంగిల్ ఈ సైడ్ చూసారా, దీనికి ఇటువైపు ఉంది ఈ ఎక్స్ యాంగిల్, ఇటువైపు ఉంది ఏంటన్నా ఇది వై యాంగిల్. సో ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ 4. సో ఇప్పుడు ఒకసారి చూద్దాం నాన్న, నేనేమంటున్నా అంటే ఇప్పుడు చూడండి, ఇది ప్యారలల్ లైన్, ఇది అండ్ ఇది ప్యారలల్ లైన్. సో అప్పుడు నేను ఒక ట్రాన్స్వర్సల్ ఏంది ఇట్లా గీశాను, ఈజీ అనే ట్రాన్స్వర్సల్. అర్థమవుతుందా? అప్పుడు చూడు, ఈఎఫ్ ఈజ్ ప్యారలల్ టు జిఐ. క్లియర్? ఓకే, అప్పుడు ట్రాన్స్వర్సల్ ఏంది నాన్న, ఈ రెండింటిని ఖండించేది ఏంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా అనుకుంటే ఈ రెండింటిని ఖండించేది ఏంది నాన్న, ఈ ట్రాన్స్వర్సల్ ఏంది ఇందులో జిఈ అనేది ట్రాన్స్వర్సల్. ఓకే, జి అనేది ఏందన్నా, జిఈ అనేది ఈ రెండింటిని ఇట్లా ఖండిస్తుంది. ఓకే, అంటే అంతే కదా. ఇప్పుడు నేను దీన్ని మళ్ళీ దగ్గర రాస్తున్నాను. ఇప్పుడు చూడండి, నేను దీన్ని ఇట్లా చేసేస్తాను చూడు, ఇదేమన్నాను
ఇది ఎఫ్, ఇది ఈ. ఓకే, దీని ఇటరేషన్. ఇది జిఐ హేనా, దీన్ని ఏందన్నా ఇది జి, ఇది ఐ. ఓకే, దీన్ని ట్రాన్స్వర్సల్ ఈజీ అనేది, ఓకేనా, ఈజీ అనేది ఈజీ హేనా, సారీ, ఓకే. ఓకే, ఈ ఈఎఫ్, ఇది జిఐ, ఇది ఓకే, ఇదేనా ఐ. ఓకే, ఇప్పుడు చూడండి, ఇందులో నేనేమన్నాను, ఇందులో ఏమన్నానన్నా, మనం లాస్ట్ దాంట్లో ఏమనుకున్నాం, మనం ఆల్టర్నేటివ్ యాంగిల్స్ అనేది సమానంగా ఉంటుంది. అంటే ఈ ఈఎఫ్ మధ్యలో ఉండే యాంగిల్ అండ్ ఈ యాంగిల్ సేమ్ గా ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో చూసుకుంటాం మనం, యాంగిల్ 1 ఈజ్ ఈక్వల్స్ టు ఏదైనా యాంగిల్ ఎక్స్. ఎందుకు ఇవి, ఎందుకది, నేను ఏమన్నాను ఆల్టర్నేటివ్ యాంగిల్స్ అనేది ఈక్వల్ గా ఉంటాయి అన్నాను నేను. ఇది 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 ఈక్వల్ గా ఉంటాయి అన్నాను. ఏదనేవి ఆల్టర్నేటివ్ యాంగిల్స్, ఓకే. సో ఇంకోటి చూద్దాం నాన్న. సో ఇప్పుడు చూడండి, యాంగిల్ 2 అండ్ యాంగిల్ వై చూడండి, ఇవి రెండు లైన్స్ దీని ఒకటి ఎక్స్టెండ్ చేస్తే ఒకవేళ చూస్తే, ఇప్పుడు ఈ యాంగిల్ 2 యాంగిల్ వై ఎట్లా ఉన్నాయి నాన్న, వీటిని ఏమంటాం మనం, యాంగిల్ 2 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ వై కాదు. ఎందుకు ఇవి కరస్పాండింగ్ యాంగిల్ హేనా, కరస్పాండింగ్ యాంగిల్స్ అనేవి ఈక్వల్ గా ఉంటాయి. మనం చెప్పుకోలేదు దీంట్లో కరస్పాండింగ్ యాంగిల్ ఏంటన్నా, కరస్పాండింగ్ యాంగిల్స్ ఎక్కడిది, కరస్పాండింగ్ ఇవి రెండింటిని అనుకోవాలి. ఇప్పుడు ఎట్లా వచ్చింది నాన్న, ఎట్లా వచ్చింది ఇది, నేను మళ్ళీ చెప్తాను గుర్తుంచుకోండి. ఈ దీంట్లో ఏంది నాన్న, ఇప్పుడు ఇదొక సమాంతర రేఖ, ఇదొక సమాంతర రేఖ, అర్థమవుతుందా. అంటే దీంట్లో ఎఫ్ఈ ఒకటి, జిఐ ఒకటి, జిఐకి ఇటువైపు నాన్న ఇవి రెండు ప్యారలల్ లైన్స్, దీనికి ఇది ఏంది నాన్న, ఇది ట్రావెర్స్ అనుకోవాలి. అర్థమవుతుందా, మనం మునుపు దాంట్లో ఇది ట్రావెర్స్ అనుకున్నాము, ఇది ట్రావెర్స్ అనుకున్నాము. ఇది ఈ కేసులో ఇది అంటే ఎఫ్ఈ ప్యారలల్ టు, ఓకేనా, జిఐ. ఇక్కడ ట్రావెర్స్ ఏంది నాన్న, ట్రాన్స్వర్సల్ ఏంది ఇది, ఇందులో ట్రాన్స్వర్సల్ ఏంది చెప్పండి, ఇందులో ట్రాన్స్వర్సల్ ఏంది, ఎఫ్హెచ్. అర్థమవుతుందా, ఎఫ్హెచ్ అనేది ట్రాన్స్వర్సల్. ఓకే, ఎఫ్హెచ్ అనేది ట్రాన్స్వర్సల్. ఓకే, ఈ ఎఫ్హెచ్ అనేది ట్రాన్స్వర్సల్ అయితే, ఇప్పుడు దీంట్లో కరస్పాండింగ్ యాంగిల్స్, ఈ యాంగిల్ యాంగిల్ 2 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ వై. ఎందుకంటే ఇవేంటి కరస్పాండింగ్ యాంగిల్స్. ఓకే, యాంగిల్ 2 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ వై. సో ఇవి రెండింటిని చూడండి, ఇదొక ఈక్వేషన్ అండ్ ఇదొక ఈక్వేషన్. ఈ రెండింటిని కలపండి, యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 2 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఎక్స్ ప్లస్ యాంగిల్ వై. అవుతుందా అవుతలేదా, యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 2 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ప్లస్ యాంగిల్ వై. యాంగిల్ 1 యాంగిల్ 2 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఎక్స్ ప్లస్ యాంగిల్ వై. యాంగిల్ ఎక్స్ ప్లస్ యాంగిల్ వై అంటే ఏంటన్నా 4. అవును కదా, ఇవి రెండింటిని కలిపితే ఏంటన్నా 4. సో యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 2 ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ 4. ఓకే, యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 2 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 4. అర్థమవుతుందా నాన్న, అర్థమవుతుందా.
యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 2 ఈజ్ ఈక్వల్ టు 4. అంటే ఏమన్నాను నేను, మనం చెప్పింది గుర్తుందా ఏమని? సో ఇన్ ఏ ట్రయాంగిల్ the sum of an exterior angle of a triangle is equals to the opposite interior angles అనా. ఈ ఎక్స్టీరియర్ యాంగిల్ అనేది వీటి సంఖ్య ఆపోజిట్ ఉన్నటువంటి వీటి సంఖ్య ఉంటుంది. ఇదే మనం ప్రూవ్ చేసాం దీని ద్వారా. దేని నుంచి? ప్యారలల్ లైన్స్ వాటి యొక్క థీరం గురించి. ఓకే, ఇది మనం చిన్న క్లాసులో నేర్చుకున్నాం. చాలా ఇది అర్థమైంది, క్లియర్? ఓకే 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 సో క్లియర్ అనేది. మనం ఒక పని చేద్దాం ఇప్పుడు. ఇంకొకటి రెండు చిన్న కాన్సెప్ట్ నానా మనం తొందరగా డిస్కస్ చేద్దామనా. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే రెండు కాన్సెప్ట్స్ ఉన్నాయి నాన్న, మీడియన్ అండ్ ఇంకోటి ఉందేనా. ఒకటి ఏంటి? మీడియన్, ఇంకోటి దాని హైట్ అనమాట, ఆల్టిట్యూడ్ అంటాం దీన్ని. మీడియన్ అంటే ఏం చూద్దాం అన్న. మీడియన్ అంటే ఏంటన్న? మీడియన్ ఆఫ్ ట్రయాంగిల్ అంటే ఎట్లా ఉంటుంది అని అంటే, చూడండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ట్రయాంగిల్ అనుకుంటే, ఈ ట్రయాంగిల్ కి ఈ బేస్ ఉందా, ఏదైనా ఒక సైడ్ కి పర్పెండిక్యులర్ బైసెక్ట్ ని డ్రా చేస్తే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక లైన్ ని గీస్తే మనం, ఆ లైన్ ఒకవేళ మనకి ఫర్ ఎగ్జాంపుల్ అనుకుంటే ఈ లైన్ గీసాం మనం, ఈ లైన్ గీస్తే ఈ లైన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గీస్తాను నేను కొంచెం, ఈ లైన్ గీసాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి ఉంది, ఏబిసి ట్రయాంగిల్లో నేను ఒక లైన్ గీసిన ఇన్ సచ్ ఎ వే దట్ దిస్ లైన్ ఫర్ ఎగ్జాంపుల్ this D divides BC into equal parts. అంటే BE అండ్ EC అనేది సమానంగా ఉండాలి. అండ్ దట్ టు ఇది ఈ BCకి ఇది పర్పెండిక్యులర్ గా ఉండాలి. అర్థమవుతుందా? మనం దీన్ని ఏమంటాం? దీన్ని పర్పెండిక్యులర్ బైసెక్టర్. ఏమంటాం దీన్ని? పర్పెండిక్యులర్ బైసెక్టర్. అంటే పర్పెండిక్యులర్ గా రెండు సమాన భాగాలుగా విడదీస్తుంది. అర్థమవుతుందా? ఓకే, సో దీన్ని ఏమంటున్నాను మనం? ఈ లైన్ సెగ్మెంట్ ఉంది చూసారా, ఈ లైన్ సెగ్మెంట్, దాన్ని ఏమంటున్నాను? సారీ చూడండి, ఇది ఏంది నాన్న? ఇది మనం అర్థమవుతుందా? ఏడి ఓకే, సో మళ్ళీ ఒకసారి చూద్దామన్నా. ఒకసారి ఇందులో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు మీరు, మళ్ళీ ఒకసారి చూద్దాము. సో ఈ ట్రయాంగిల్ ఉంది అవునా. సో ఒకవేళ సో దీన్ని ఏమంటారు? మీడియన్ అంటాం. మళ్ళీ ఒక కాన్సెప్ట్ చూద్దాము, క్లియర్? ఇప్పుడు ఏంటన్నా ఆల్టిట్యూడ్ చూద్దాం. ఓకే, ఆల్టిట్యూడ్ దీని ఒకసారి చూద్దాం. దాని తర్వాత స్టిమ్యులేషన్స్, విల్ గో ఫర్ స్టిమ్యులేషన్స్. దీని తర్వాత ఆఫ్టర్ దిస్ ఆల్టిట్యూడ్ అంటే ఏంటి నాన్న? ఆల్టిట్యూడ్ అంటే బేసికలీ హైట్ నాన్న. అంటే మీరు ట్రయాంగిల్ ని ఒకవేళ ఇట్లా ఉంటే, ఇది ఒక ట్రయాంగిల్ అనుకుంటే, ఈ యొక్క హైట్ ఉంది చూసారా, ఈ హైట్ ఉంది చూసారా, ఈ హైట్, దీన్ని మనం ఆల్టిట్యూడ్ అని కూడా అనొచ్చు అన్నాను. ఏమంటుంది దీన్ని? ఆల్టిట్యూడ్ అని కూడా అనొచ్చు. అది ఎట్లా ఉండాలన్న ఆల్టిట్యూడ్ అంటే, అర్థమవుతుందా? ఓకే,
అంటే ఇక్కడ నుంచి ఏబిసి అనే ట్రయాంగిల్ లో ఏ నుంచి బిసి వైపు ఒక లైన్ గీస్తే ఇది ఎంత ఎత్తులో ఉందో దాన్ని మనం ఆల్టిట్యూడ్ అంటే బేసికల్ ఏందన్నా ఎత్తు అన్నమాట. అంటే ఏ నుంచి మనం బీసీకి ఏదైతే లైన్ గీస్తామో ఆ లైన్ యొక్క ఎత్తుని హైట్ ని మనం ఆల్టిట్యూడ్ అని అనొచ్చు సింపుల్ గా. ఓకే ఓకే ఇది చాలా సింపుల్ అన్న. దీని ఆల్టిట్యూడ్ అన్నా మనం, ఇంకోటి ఏమన్నా మీడియం అన్నా. మీడియం అంటే ఏం చెప్పాను, పర్పెండిక్యులర్ బైసెక్టర్. ఇట్లా ఒక ట్రయాంగిల్ ఉంటే దీన్ని బైసెక్టర్ అండ్ పర్పెండిక్యులర్ ఇట్లా ఉండాలన్న, ఇట్లా ఉంటుంది, దీన్ని మీడియన్ అంటాం. ఓకే ఓకే సో ఇప్పుడు విల్ గో ఫర్ ది స్టిమ్యులేషన్, విల్ గో ఫర్ ది స్టిమ్యులేషన్స్. ఓకే so let us on the stimulations, we need to go for some stimulations on the external exterior angle wala and properties thing. So can we have those stimulations? ఇప్పుడు ఒకసారి నాన్న మళ్ళీ మంచి ఇంట్రెస్టింగ్ వాటి చూద్దామా? ఓకే ఇప్పుడు చూడండి నాన్న, మీ స్క్రీన్ పైన కనిపిస్తా ఉంది. ఓకే సో A and B are two. Sorry, can we go to that particular? సో ఇది చూడండి నాన్న, ఇవి రెండు ఎక్స్టీరియర్ యాంగిల్ చూడండి, ఇందులో ఏంది 132, 121, 120. ఇది చూడండి, అది ఈ రెండు లోపలి ఇంటర్నల్ యాంగిల్స్ ఉన్నాయి చూసారా, వాటికి సమానంగా చూడండి. లెట్ us ఫ్రీజ్ ఫర్ ఎ వైల్. 134 ఇది చూడండి, 134 ఉంది ఎక్స్టీరియర్ యాంగిల్. అది సమ్ చూడండి ఒకసారి, 75, 59. ఇవి రెండింటి సమ్ చేస్తే 134 వచ్చిందా చూడండి. అట్లా ఉందన్నమాట అనా. సో దీంట్లో ఏమన్నా మనం, ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ ది టూ ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్స్. అట్లా 131, 71 ప్లస్ 60. ఓకే సో ఇది చాలా ఈజీ. చూసారా, మనం ఇంకా బెండ్ చేస్తే లెట్ us టర్న్ అరౌండ్, ఫర్ ఎగ్జాంపుల్ 120, 130. ఓకే సో ఇది చూడండి మీరు ఇంకోసారి, చూడండి చూడండి 148, 93, 50, చూడండి 84, 53, 137 ఇట్లా మారుతా ఉంది నాన్న. మనం ఎప్పుడైనా కూడా ఎంత చేంజ్ అయినా కూడా మారుతాం. చూడండి 142 అంటే 71 ఉంది. ఓకే ఓకే వీ కెన్ మూవ్ టు ద నెక్స్ట్. ఇది చూడండి అన్న, ఎక్స్టీరియర్ యాంగిల్ థీరం చూసారా మీరు దీంట్లో. సో ఇందులో చూడండి బీట్, ఇది చూడండి 117, 116, 81, 35 ఇట్లా ఉంది చూసారా. 81.24, 35.57 డిగ్రీ తో 116 వచ్చింది. అట్లా చూస్తారా చూడండి, సేమ్ అన్నమాట. అట్లా ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ ది టూ ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్. అది రిమోట్ అనొచ్చు, అపోజిట్ అనొచ్చు. అర్థమవుతుందా? చూడండి అక్కడ బి దగ్గర ఎక్స్టీరియర్ వైపు ఉంది, అది ఏ దగ్గర సి దగ్గర ఇంటీరియర్ వైపు ఉంది. దాన్ని ఈక్వల్ గా చూసారు. మీరు ఎంత పొడిగిస్తా ఉన్నా దాని ప్రకారం వచ్చి చూడండి అన్న. ఇది పెరుగుతూ ఉంటే అవి రెండు వాటి సమ్ కూడా తగ్గుతూ ఉండి అంతా అడ్జస్ట్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే ఐ థింక్ దిస్ ఈస్ వెరీ క్లియర్. ఎస్ సో ఇది చూడండి నాన్న. సో నేను ఒక క్వశ్చన్ అడుగుతాను నాన్న. ఓకే లెట్ us ఫ్రీజ్ దిస్ ఫ్రేమ్ ఫర్ ఎ వైల్. జస్ట్ ఫ్రీజ్ ద ఫ్రేమ్. సో నేను ఒక క్వశ్చన్ అడుగుతాను నాన్న. ఇప్పుడు మనకి తెలుసు ఎక్స్టీరియర్ యాంగిల్ అనేది సమ్ ఆఫ్ ది ఇంటీరియర్ యాంగిల్ అనేది తెలుసు. సో నేను అడగను నాన్న, యాంగిల్ ఏసీబి ఎంత ఉండొచ్చు చెప్పండి మీరు. యాంగిల్ ఏసీబి ఎంత ఉండొచ్చు? యాంగిల్ ఏసీబి ఎంత ఉండొచ్చు నాన్న? లెట్ us ఫ్రీజ్ దట్. సో ఎంత ఉండొచ్చు నాన్న? 180 మైనస్ 122 అంటే అరౌండ్ ఎంత ఉండొచ్చు? 57 ఉండొచ్చు. అర్థమవుతుందా? అట్లా. ఓకే ఓకే సో దీన్ని ఒకసారి చూడండి నాన్న. అబ్జర్వ్ ద రిలేషన్ బిట్వీన్ ఏబి. చూడండి నాన్న, దీంట్లో ఏం నేర్చుకున్నారు మీరు? ఏబి అండ్ ఏసిడి యాంగిల్ చూడండి. అలా ఏం చేసుకున్నారు? ఇవి రెండింటి సమ్మే, ఏ అండ్ బి యొక్క సమ్మే ఆ యాంగిల్ ఏసిడి ఉంది. అర్థమవుతుందా? 122.77 ఈజ్ ఈక్వల్స్ టు 68.28 ప్లస్ 54.49. అదే చూసాం కదా మనం. సో దట్ ఈస్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ టూ ఆపోజిట్
ఇంటీరియర్ యాంగిల్స్. అదే కనిపిస్తుంది మనకి, ఈజీ, చాలా ఈజీ నాన్న. ఓకే ఓకే. సో నెక్స్ట్ వన్ ప్లీజ్. చూడండి నాన్న ఇలా. సో ఇందులో కెన్ వి యా ఎస్. సో ఇలా చూడండి నాన్న, ఎక్స్టీరియర్ యాంగిల్ ఎంత? సి దగ్గర ఇటువైపు ఉంది 128 degrees ఉంది, అది 81 అండ్ 48. 81 + 48 ఎంత వచ్చిందా? 128 వచ్చిందా? తప్ప కరెక్ట్ అది 129. ఓకే, అంటే ఆల్మోస్ట్ సేమ్ ఉండాలి. ఓకే నెక్స్ట్ ప్లీజ్. ఎక్స్టీరియర్ యాంగిల్ 2 ఇందులో చూడండి నాన్న, బీసీ దగ్గర చూడండి. బీసీ ఎంత ఉంది? 48/52 అంటే ఎంత నాన్న? ఆల్మోస్ట్ సిమిలర్ గా వచ్చిందంట, ఈక్వల్ గా సిమిలర్ వచ్చింది మనకు. చూసారా? 48 + 52 19 అంటే 100 రావాలి, కొంచెం అటు ఇటు వచ్చింది. ఓకే, చిన్నగా. యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి, యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి చూడండి. యాంగిల్ ఎంత ఉంది నాన్న అక్కడ? 81. యాంగిల్ సి ఎంత ఉంది? 52 ఉంది. దాని రెండింటిని కలిపితే ఎంత వచ్చింది? 132. 132. ఎక్స్టీరియర్ యాంగిల్ చూడండి, గ్రీన్ కలర్ లో ఉంది. మీరు కలర్లు చూస్తున్నారా? రెడ్ కలర్ లో ఉన్నదేమో యాంగిల్ ఏ ప్లస్ బి అండ్ ఏసీడి, అవి రెడ్ లో ఉన్నాయి అనా. 81 + 48 128. సో కింద ఏం రాశారు? వెన్ వన్ సైడ్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈజ్ ఎక్స్టెండెడ్ ద ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్. మనం నేర్చుకుందేనా? సేమ్ అనా, నథింగ్ డిఫరెంట్. దిస్ ఇస్ ద సేమ్ వాట్ వీ హ్యావ్ లర్న్డ్ అనా. సో యూ కెన్ సీ ద కలర్ కోడెడ్ అనా, చూడండి కలర్ అనా. ఏబిఐ అనేది ఏసీడికి సమానంగా రెడ్ కలర్ లో ఉన్నాయి చూడండి. బీసీ అనేది బిఏఈకి సమానంగా ఉంటుంది అనా. ఓకే, సో కింద చూడండి, కింద గ్రీన్ కలర్ లో ఏసీ అనేది సిబిఎఫ్ యాంగిల్ కి సమానంగా ఉన్నాయి. 81 52 132. అంటే చూడండి అన్న, ఒక పాయింట్ కొంచెం తక్కువ ఎక్కువ వస్తుంది, ఆల్మోస్ట్ ఈక్వల్ గా ఉంటుంది అన్న. ఎగ్జామ్ ఈక్వల్ ని కానీ కొంచెం ఈక్వల్ అంటే 1 degree అటు ఇటు వస్తుంది. దట్ హోల్డ్స్ ట్రూ. that is what we have learned. Can we show some more if we have? ఇది చూడండి అన్న ఒకసారి కెన్ వి జూమ్ ఇన్. దీంట్లో మనం ఏం నేర్చుకున్నానా? ఆల్టిట్యూడ్ ఒక్కటి నేర్చుకున్నాము. ఒకసారి చూద్దాం, పర్పెండిక్యులర్ బైసెక్ట్స్ ఆల్టిట్యూడ్ చూద్దామా? ఆల్టిట్యూడ్ అంటే ఏంటన్నా? ఆల్టిట్యూడ్స్ అంటే నేను చెప్పాను కదా, ఏదైనా ఒక సైడ్, ఏదొక ఒక శీర్షం నుంచి, ఏదైనా ఒక వెర్టిసెస్ నుంచి ఆపోజిట్ దానికి ఒక లైన్ చేస్తే దాన్ని ఏమంటున్నా? ఆల్టిట్యూడ్ అంట. చూడండి, ఇప్పుడు ఏ నుంచి బీసీ వైపుకి ఒకటి చేసినాం అయినా, బి నుంచి ఏసీ వైపుకి ఒకటి చేసినాం, సి నుంచి ఏబి సైడ్ కి ఒకటి చేసినాం, అవన్నీ ఆల్టిట్యూడ్స్. ఓకే, సో లెట్ us go to the midpoints we haven't discussed, but let us go to perpendicular bisectors. ఇది చూడన్నా, పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ అంటే ఏం చెప్పాను నేను? అంటే ఏదైనా ఒక సైడ్ ని ఈక్వల్ గా అండ్ పర్పెండిక్యులర్ గా చేయాలి. ఇప్పుడు చూడండి, బీసీ చూడండి, బీసీ దగ్గర ఒక లైన్ పైనుంచి వచ్చింది, ఆర్ అనే లైన్ వచ్చింది. అది బీసీని ఈక్వల్ గా అండ్ పర్పెండిక్యులర్ బైసెక్టర్ గా చేసింది అనమాట. ఓకే, సో దాన్ని ఏమంటున్నా మనం? మీడియన్స్ అన్ని ఒక దగ్గర వస్తే ఇది వచ్చింది. మనం వీటి గురించి నేర్చుకోలేదు. వి విల్ డిస్కస్ దీస్ థింగ్స్ లేటర్, బట్ వీ హ్యావ్ డిస్కస్ ద ఆల్టిట్యూడ్ అండ్ పర్పెండిక్యులర్ బైసెక్టర్స్. ఓకే, సో దిస్ ఈస్ వెరీ క్లియర్, రైట్? ఇది చూడన్నా, దిస్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. సో ఈ లైన్స్ చూడండి, కెన్ వి జూమ్ ఇన్? మనం ఏం నేర్చుకున్నా? ఇది చూడండి, ఇప్పుడు రెండు ప్యారలల్ లైన్స్ ఏడి అండ్ ఎఫ్హెచ్, రెండు ప్యారలల్ లైన్స్. ఓకే, వాటిని ఈజీ అనే ఒక ట్రాన్స్వర్సల్ అనేది దాన్ని ఈ రెండు లైన్స్ ని ఇంటర్సెక్ట్ చేసింది. అప్పుడు చూడండి, ఏమేమి యాంగిల్స్ సమానంగా ఉన్నాయి? 115 115 ఉంది చూసారా? 115 115.8 115.8 ఇవేంటి నాన్న? ఈ యాంగిల్స్ సమానంగా ఉన్నాయి. చూడు, 116 ఉంది. లెట్ us ఫ్రీజ్ దట్. 116.8 116.8 ఇవి రెండింటిని ఏమంటారు నాన్న? ఇవి రెండింటిని ఏమంటారు? కరస్పాండింగ్ యాంగిల్స్ అంటారు. కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి చూడండి అన్న, ఈ లోపలిది 116.8 116.8 ఒకటి కొంచెం ఈ కింది దగ్గర ఉంది చూసండి,
Can we show the alternative angle and corresponding angle? That one. Yeah. So చూడండి అన్న 63. Yeah, this one will be better. The corresponding wala, so that children can learn. Yeah. Corresponding angle. Please show the corresponding angle. Pick the corresponding angle. ఇందులో చూడండి అన్న కరస్పాండింగ్ యాంగిల్ ఎక్కడ ఉంది? 110 110 అక్కడ జీ దగ్గర ఒకటి హెచ్ దగ్గర ఉంది. అవి రెండు ఈక్వల్ గా ఉంటాయి. ఓకే, ఇప్పుడు చూడ ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్ చూద్దాం. ఇప్పుడు చూడండి అన్న 69 అండ్ 69, 69.81 అండ్ 69.81 డిగ్రీస్. ఇవి రెండు చూడండి అన్న ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ లోపలనే కాబట్టి అవి రెండు ఈక్వల్ గా ఉంటాయి. ఆల్టర్నేటివ్ ఎక్స్టీరియర్ అంటే ఎక్స్టీరియర్ వైపు ఉండాలి, ఆల్టర్నేటివ్ గా ఉండాలి. అది చూస్తే 69.81 అంటే ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్, ఆల్టర్నేటివ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ ఇన్ టూ ప్యారలల్ లైన్స్ ఇంటర్సెక్టెడ్ బై ట్రాన్స్వర్సల్. ఓకే, ఇందులో కాన్సిక్యూటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ లోపలి వైపు ఉండాలన్న దాన్ని, అండ్ కాన్సిక్యూటివ్ ఉండాలి. అదే పక్క పక్కనే ఉంటే దాన్ని కాన్సిక్యూటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటారు అనమాట. చూసారా 110 110 ఇటువైపు ఉంది, 69 69 అటువైపు ఉంది. ఓకే, అవి రెండు అనమాట. ఓకే, సో కరస్పాండింగ్ యాంగిల్స్ అండ్ ఆల్టర్నేటివ్ యాంగిల్స్ అనేది మనము చాలా నేర్చుకున్నాం. ఐ థింక్ దిస్ ఈజ్ ప్రెటీ క్లియర్. ఓకే, సో ఎప్పుడైనా కూడా రెండు లైన్స్ ఉంటే, రెండు ప్యారలల్ లైన్స్ ఉంటే దాన్ని ట్రాన్స్వర్సల్ ఖండిస్తే కరస్పాండింగ్ యాంగిల్స్ అండ్ ఆల్టర్నేటివ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఓకే, సో ఓకే ఇది చూడండి. కెన్ వి జూమ్ ఇన్ ప్లీజ్? కెన్ వి జూమ్ ఇన్? వి కాంట్ సీ ద యా, ఐ కాంట్ రీడ్ ది యా. సో ఒకసారి చూడండి నాన్న, ఇది చూస్తే ఆల్టిట్యూడ్ చూడండి. ఇందులో ఆల్టిట్యూడ్ ఏంది నాన్న? ఇందులో ఆల్టిట్యూడ్ ఏంది? ఆల్టిట్యూడ్ అంటే ఏంటిది అది చూడండి. ఆల్టిట్యూడ్ అంటే బి నుంచి లెటస్ ఫ్రీజ్ దట్ ఆల్టిట్యూడ్ అంటే ఏంటంటే ఈ కలర్ లో చూసిన బి పక్క నుంచి ఏ వైపుకి వచ్చింది? 50 degrees దగ్గర చూడండి, దాన్ని ఆల్టిట్యూడ్ అంటాం. ఏంటంటే ఓకే, మీడియన్స్ అంటే ఏంటన్నా? మీడియన్స్ అంటే ఏంటిది? మీడియన్ అంటే చెప్పాను కదా, దాన్ని ఇది చూడండి అన్న, ఆల్టిట్యూడ్ అనేది 90 degrees గా ఉంది. ఓకే, ఆల్టిట్యూడ్ క్లియర్ గా ఉందా? కలర్ లో పెట్టి చూడండి అన్న. మీకు ఒకటి ఉంది ఆరెంజ్ కలర్ లో ఉంది ఒకటి అన్న. మీడియన్ ఎక్కడ ఉంది? మీడియన్ అనేది గ్రీన్ కలర్ లో ఉంది. ఇంకోటి పర్పుల్ లైక్ కలర్ ఉంది చూసినా, అది ఆల్టిట్యూడ్. ఓకే, అవి మీకు క్లియర్ గా కనిపిస్తున్నాయి. అది ఆరెంజ్ కలర్ లో ఉంది ఏంటిది? యాంగిల్ బైసెక్టర్ అనా, యాంగిల్ బైసెక్టర్. ఓకే, అంటే పర్పెండిక్యులర్ యాంగిల్ బైసెక్టర్ అనగా 90 degrees ఉండాలి, దాన్ని కవర్ చేయాలి. ఓకే, దీన్ని ఇంకో చూడండి. బి నుంచి చూస్తే మనం అంటే అన్ని వైపుల నుంచి, ఏ నుంచి, బి నుంచి, సి నుంచి అన్ని చేశారు. మీ ఆ కలర్స్ కోడ్ బట్టి చూడండి అన్న. ఆల్టిట్యూడ్ అంటే ఏంటి, మీడియన్ అంటే ఏంటిది, యాంగిల్ బైసెక్టర్ ఏంటి అనేది మనం చూడవచ్చు నాన్న. చూడసారా? సో ఐ థింక్ దిస్ ఈస్ ప్రెటీ క్లియర్. ఓకే, ఈ కలర్ కోడ్స్ బట్టి మనం చూడవచ్చు నాన్న, ఈజీ. ఓకే, ఐ థింక్ if we have some other stimulation we can see, otherwise we can wrap up. So is it clear nana? ఇది చూడండి ఒకసారి. ఇది చూడండి నాన్న. ఓకే, ఆల్టిట్యూడ్ అండి ఏంటన్నా, ఆ హైట్ అర్థమవుతుందా? దానికి అక్కడ నుంచి 90 degrees తీస్తే వచ్చే హైట్ ని మనం ఏమంటాం? ఆల్టిట్యూడ్ అని అంటాం. ఓకే, ఇది మనం చూసాం కదా, సేమ్ ఏమన్నాము, ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్. దాని తర్వాత ఆ ఏ నుంచి వర్టెక్స్ నుంచి కిందికి మనం హైట్ తో గిడిస్తే 90 degrees తో పాటు దాన్ని ఏమంటున్నా? ఆల్టిట్యూడ్. అంటే దాన్ని ఎత్తున్న చూసారా, దాన్ని మనం ఆల్టిట్యూడ్ అని అనొచ్చు. ఓకే, సో దట్ ఈస్ క్లియర్. ఆల్టిట్యూడ్ అంటే అర్థమైంది మనకు, ఎక్స్టీరియర్ యాంగిల్ అంటే అర్థమైంది మనకు, అది ఎట్లా ఇంటీరియర్ యాంగిల్ సమానం అర్థమైంది. చూసారా ఎట్లా గీస్తున్నారో? అక్కడ నుంచి ఒక శీర్షం నుంచి పర్పెండిక్యులర్ గా లైన్ గీశారు, ఆ హైట్ ని ఎదురుకుండా భుజానికి. ఓకే,
ఓకే. ఓకే. ఐ థింక్ దీస్ ఆర్ ఎనఫ్ ఫర్ టుడే. చూడండి ఇక్కడ ఆల్టిట్యూడ్ ఎట్లా గీస్తున్నారో, అక్కడ బి నుంచి ఏసీకి ఎదురుగా ఒక లైన్ గీస్తారు, అది బిహెచ్, అది అనేది ఆల్టిట్యూడ్, ఎందుకంటే 90 degrees తో కట్ అయింది, అట్లా అయిపోయింది అనమాట. ఓకే, ఆల్టిట్యూడ్ అంటే క్లియరా? అంటే ఒక శీర్షం నుంచి దానికి ఎదురు ఉండే భుజానికి ఎదురు ఉండే సైడ్ కి పర్పెండిక్యులర్ గా ఒక లైన్ గీస్తే దాని యొక్క హైట్ ఉందా, దాన్ని ఆల్టిట్యూడ్ అంటాం, అంటే ఆ లైన్ ని మనం ఆల్టిట్యూడ్ అంటాం. ఓకే. ఓకే, దిస్ ఈస్ క్లియర్. ఐ థింక్ we can stop here. The children have, I think, hope enjoyed the topic for today. So what we have discussed, China, we have discussed the exterior angle property, which is equals to exterior of angle of a triangle is equals to a sum of two opposite internal angles, and we have discussed the altitude, and we have discussed the median. And in the previous, now for the from this, the properties of triangle I mean the topic is over. We'll discuss in the next topic in the upcoming class. So hope you enjoyed the class. Thank you so much for joining. That's all for today. Jai Vidya Shakti, Jai